నమస్తే సార్. నమస్కారం అండి. నేను పాప ఫాదర్ని సార్. సారీ, బాధాకరం. మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు తెలిసినంత వరకు సార్, ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప. తర్వాత పోలీసు టీములు వచ్చినారు. సిఐ శ్రీనివాస్ సార్ వచ్చి ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు. డే అండ్ నైట్ 3 days ఇక్కడే ఉండి పాప కోసం అంతా ప్రయత్నం చేసినారు సార్. కాకపోతే పాప 3వ రోజు 2వ తేదీ నాడు సమ్మర్ ట్యాంక్ స్టోరేజ్ లో శవమై దొరికింది సార్ మాకు. తర్వాత పోలీస్ శాఖ వారు పోస్ట్ మార్టం పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్. నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పినారు సార్. హామీ ఇచ్చినారు, పట్టుకున్నారని ఈ రోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్. మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్. మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాలి సార్. ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్. తప్పకుండా చేయాలి. దుర్మార్గులు వీళ్ళు. ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. అవును సార్. ఏం చేయాలో చేసి చూపిద్దాం. కానీ ఏంటి కారణం ఏంటి? ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర నుంచి? వాళ్ళకి ఏంటి, ఎందుకు మరి చేశారు? ఏమో తెలియదు సార్. ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకొని వెళ్ళిపోయినారు సార్. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు గానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్. అక్కడే మా పోస్ట్ మార్టం దగ్గరే చెప్పినారు, అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు. కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్. చెప్పగలరు 5 సంవత్సరాల్లోనే మీరన్న మిస్బా వాళ్ళ తల్లి కూడా ఈ రోజు నా దగ్గరకు వచ్చింది ఈ రోజు మాట్లాడడానికి. మేము న్యాయం చేస్తామని చెప్పి జగన్ సార్ అని పెద్దిరెడ్డి అందరూ కలిసి మినిస్టర్ అందరు కలిసి చెప్పినారు. కానీ ఇప్పటివరకు ఏమి న్యాయం చేయలేదు. ఉల్టా మాకి ఊరి నుండి భయపడిచ్చి పొలంలో ఉండే వాళ్ళు మేము నివసిస్తున్నాము. ఇప్పుడు పుంగూరులో వచ్చి నివసిస్తున్నాము. లోకేష్ సార్ని కూడా కలిసినాము, కాన్వాయిలు కూడా కలిసినాము. మళ్ళా కేసు కూడా రీఓపెన్ చేస్తామండి. రీఓపెన్ చేస్తామని చెప్పినారు. అన్ని విధాలుగా మీకు న్యాయం చేస్తామని చెప్పినారు. మాకు కూడా భరోసా ఉంది. 1 కాదండి 2 కాదండి సంఘటనలు చెప్పమంటే నేను చాలా సంఘటనలు చెప్పగలను 5 సంవత్సరాల్లోనే.